హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ గులాబీ పువ్వులతో అందమైన మాలని క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం రోజెస్ని తీసుకోవాలి. ఇవి వచ్చేసి నేను రెడ్ రోజెస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మీడియం సైజువి, బాగా విచ్చుకున్న పువ్వులను అయితే మనం తీసుకోవాలి. అలాగే ఒక వూల్ థ్రెడ్ కానీ లేదంటే కాటన్ థ్రెడ్ కానీ తీసుకోవాలి. అలాగే ఒక నోట్బుక్ కానీ లేదంటే ఎగ్జామ్ ప్యాడ్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత బాగా విచ్చుకున్న గులాబీ పువ్వుల్ని చూసుకుని వీటికి ఉన్న కాడల్ని తీసివేయాలి. అలాగే ఎండిపోయిన రేఖలు ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న గులాబీ పువ్వుల్ని అన్ని సమానంగా ఉండే గులాబీ పువ్వుల్ని మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి మాల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా బాగా విచ్చుకున్న గులాబీ పువ్వుల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక నోట్బుక్ని తీసుకుని దీనికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2 లేయర్లుగా వూల్ థ్రెడ్ని అయితే చుట్టండి. కాటన్ థ్రెడ్ తీసుకున్నా ఏం పర్లేదండి. నేను ఇక్కడ వూల్ థ్రెడ్ అయితే తీసుకున్నాను, రెడ్ కలర్ది. ఇలా తీసుకున్న తర్వాత చివర్లను అయితే ముడివేసేయండి. ఇలా ముడివేసుకున్న తర్వాత మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేసేయండి. ఇప్పుడు అదే వూల్ థ్రెడ్ని ఒక లేయర్గా తీసుకుని మనం తీసుకున్న దండ ఎంత పొడవు కావాలనుకుంటున్నామో దానికి 2 ఇంతలు ఈ వూల్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఈ 2 లేయర్ల కింద నుంచి పోనిచ్చి కింద అయితే ముడివేసేయండి. ముడివేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గులాబీని అయితే తీసుకోవాలి. ఈ దారాన్ని అయితే మనం రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గులాబీని తీసుకుని ఆ గులాబీని ఈ 2 దారాల మధ్యలోంచి పోనిచ్చి ఈ గులాబీ మధ్యలో ఆ థ్రెడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా థ్రెడ్ వచ్చేటట్టు చూసుకుని ఈ గులాబీ కింద నుంచి మనం ఎక్స్ట్రా కట్టాం కదా థ్రెడ్, దాన్ని ఈ కింద నుంచి పోనిచ్చి ఈ 2 దారాల పైనుంచి అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ 2 దారాల కింద నుంచి నాట్ వచ్చేటట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లాగండి. దీన్ని మరీ టైట్గా లాగొద్దు, అలాగని మరీ లూజ్గా కూడా లాగొద్దు, కొంచెం బిగుతుగానే లాగండి. ఇప్పుడు మరొక గులాబీని చూసుకుని ఇదే విధంగా సెట్ చేసుకోవాలి. గులాబీ మధ్యలోకి అయితే థ్రెడ్ వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మనకైతే మాల అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఇదే విధంగా 1 బై 1 మనం అయితే కట్టేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గరగా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ మాలని ఎంత పొడవు కావాలన్నా చేసుకోవచ్చు, మన ఫోటో సైజ్కి సరిపడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. చాలా తక్కువ పువ్వులు అయితే ఈ మాలకు ఉపయోగపడతాయి. చాలా తక్కువ పువ్వులతో మనం పొడవైన మాల చేసేయచ్చు. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో మనకి 2-3 ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ పువ్వులన్నీ కట్టిన తర్వాత లాస్ట్లో 2-3 ముళ్ళు వేసుకున్నట్లయితే మాల అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అడుగున ఉన్న దారాన్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలను కూడా కట్ చేసేయాలి. చూడండి, మనకి మాల అయితే చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా దీని అందాన్ని రెట్టింపు చేయడం కోసం మన దగ్గర వెండి పువ్వులు కనుక ఉన్నట్లయితే వెండి పువ్వుల్ని ఈ పువ్వుల మధ్యలో అయితే గుచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది దేవుడి పటాలకి చాలా బాగుంటుందండి ఈ మాల. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ.